సభ పూర్తిగా జనవరి 31 నాన్న 77వ జయంతిని సభను నిర్వహించుకోసం ఈరోజు ఫౌండేషన్ సభ్యులుగా ఉన్న నేను మా చైర్పర్సన్ పిలుపు మేరకు అట్లాగే అల్లం నారాయణ ఫౌండేషన్ మెంబర్గా మేమందరం ఈ సభను ఏర్పాటు చేశాము. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారంతో ఫౌండేషన్ ముందుకెళ్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని చెప్పేసి మేము చెప్పడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదివరకే ప్రకటన చేసింది. నాన్నకొక గొప్ప కళాక్షేత్రాన్ని కట్టడానికి 1 ఎకరా భూమిని ఫౌండేషన్కి, అట్లాగే నాన్న మీద రీసెర్చ్ చేయడానికి. ఇప్పుడు ఇలాంటి ఒక యూనివర్సల్ పర్సనాలిటీ గద్దర్ గారు, మా తండ్రి గారు, వారి పట్ల ఈ సమయంలో అంటే జయంతి సమయంలో ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక బాధ్యతారహితంగా ఉన్న వాళ్ళు చేయడం అనేది కొంచెం శోచనీయం. ఇదే రాష్ట్ర మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు నాన్న మరణాంతరం ఒక గొప్ప ఉత్తరాన్ని మా కుటుంబానికి పంపించారు. కాబట్టి మిత్రులారా, నేను ఒక ఫిలాంథ్రఫిక్ ఓరియంటేషన్తో వెళ్తున్నాం, ఒక బౌద్ధ సూచనతో వెళ్తూ ఉన్నాం. మేము ఇదివరకే చెప్పినట్టు అన్ని ప్రజల్ని, ప్రజాపక్షాలని, కవుల్ని, కళాకారుల్ని, విద్యార్థుల్ని, మేధావుల్ని, అన్ని రాజకీయ పార్టీలని ఫౌండేషన్ మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా నేను ఖచ్చితంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ప్రస్తుతం కిషన్ రెడ్డి గారు ఉన్నారు, వారు మాకు దగ్గర మిత్రులు. నాన్నకు కూడా వారు బెంగళూరుకు సంబంధించిన కేసులో ఎంతో దగ్గరుండి సాయం చేశారు. వారిని కూడా మేము మా సభకు ఆహ్వానించబోతున్నాం. యాజ్ యూజువల్గా ప్రోటోకాల్ ప్రకారం కూడా వారు హైదరాబాద్ ఎంపీగా ఉన్నారు, వారు కూడా సభకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు 2 అంశాలు వచ్చినాయి కనుక గద్దరన్న బర్త్డేది వేరే అంశంగా చూసుకుంటే, ఎందుకంటే ఈ ఇష్యూ వచ్చింది కనుక ఇప్పుడు దాని ప్రాధాన్యం లేకుండా పోయే ఛాన్స్ ఉంటుంది కనుక దయచేసి గద్దరన్న బర్త్డేకు వేరే ఐటంగా గద్దరన్న మీద బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని వేరేగా చూస్తే చేస్తే ప్రచారం చేస్తే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటూ, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు కూడా బండి సంజయ్వి నిజంగా అసలు సోయిలేని మాటలు అవన్నీ. గద్దరన్న గురించి కానీ ఆయన చాలామందిని చంపేపించిండు అది చెప్పడం మాట్లాడడం కూడా చాలా గర్హనీయం. దాన్ని మేమందరం కూడా ఇక్కడి నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. బండి సంజయ్ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. అది ఆయన వ్యాఖ్యల, వాళ్ళ పార్టీ వ్యాఖ్యల అనే విషయాన్ని ఆయన స్పష్టం చేయాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్న మేమందరం డిమాండ్ చేస్తున్నాం.